ఇది మొత్తం మ్యాప్ అండి, లోయర్ ఫోర్ట్ అగోడా. వేవ్ చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ. ఇది వచ్చి అగోడా ఫోర్ట్ అండి. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ భలే ఉన్నాయి చూడండి ఇక్కడ. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. సో గైస్, ఈ గర్ల్స్ అంతా వచ్చి వైజాగ్ అండ్ వరంగల్ నుంచి వచ్చారు అనమాట. సో ట్రిప్ కోసం వచ్చారు. హాయ్ గర్ల్స్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందరూ? ఇంత గట్టిగా మామూలు ఊపు మీద లేరు. వరంగల్. హాయ్, ఏం పేరు? విన్నీ ఫ్రమ్ వరంగల్ అంట. సో ఎన్ని డేస్ ట్రిప్ మీది? మేము యాక్చువల్లీ నేషనల్ గేమ్స్ ఓపెనింగ్ సెరమనీ అవుతుంది. ఓకే సో రేపే అది. సో దానికి మేము అందరం కూడా డాన్సర్స్. సో డాన్సర్స్. నైస్ నైస్ నైస్. సో పర్ఫార్మెన్స్ ఉందన్నమాట ఓపెనింగ్ సెరమనీలో. సో దానికోసం వచ్చాం. సో ఎన్ని రోజులు ఉంటారు గోవాలో? రేపటి వరకే ఉంటాం. రేపటి వరకే ఉంటారా? 27th విల్ మూవ్. ఓకే, ఒక డాన్స్ వేసి చూపిస్తారా? ఓకే, శాంపిల్ ఏదైనా వేసి చూపిండి. ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదు. బాగుంది కదా డాన్స్. గర్ల్స్ అయితే బాగా డాన్స్ చేశారు. బాయ్ ఆల్. ఇక్కడ కూడా సేమ్ బ్యాచ్ ఉందండి, వీళ్ళే వాళ్ళకి బ్యాచ్ చేయలేంతా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండి. ఇదేంటి పరోటానా? ఆలు పరోటా, ఉప్మా, చికెన్. సౌండ్ బాగా.
పెట్రోల్ అయిపోయిందండి. పెట్రోల్ ఇప్పుడు షాప్లో పోయించుకుంటున్నాను. ఇక్కడ మీరు వచ్చేటప్పుడు మటుకి ఫుల్ పెట్రోల్ తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఆరోవేలం కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము, పాగా బీచ్ దగ్గర నుంచి. సో ఒకసారి లోపల చూపిస్తాను కేవ్స్ ఎలా ఉంటాయో. ఇక్కడ ఆరోవేలం వాటర్ ఫాల్స్ కూడా దగ్గరలో ఉందండి. ఫస్ట్ అయితే కేవ్స్ చూద్దాం పదండి. ఇది సేమ్ మన విజయవాడలో మొఘల్ రాజు గృహలు ఉంటాయి చూసారా, అలాగే ఉంటుంది. రాక్ని చెక్కి గృహాల కింద చేశారు ఇవి. ప్రజెంట్ అయితే మొత్తం ఓపెనే ఉంది. ఇక్కడైతే జనాలు అయితే ఎవరు లేరు. ఓ లోపల శివలింగం ఉందండి. ఓకే, ఇదంతా ఒకటి సింగిల్ రాక్ అన్నమాట, కొండ. సేమ్ ఇక్కడ కూడా ఇంకొక కేవ్ ఉందండి. దీనిలో ఏముందో చూద్దాం. ఓ దీనిలో మరి శివలింగం ఉంది, పెద్దది ఉంది. వావ్, ఏకలింగం ఉంది ఇక్కడ. ఇవన్నీ శివలింగాలు పెట్టారండి. ఈ గృహలో అయితే మొత్తం 4 శివలింగాలు ఉన్నాయండి. ఇది ఒక లింగం, ఇది ఒక లింగం, ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ 4వది ఇది. లింగాలు కూడా డిఫరెంట్ షేప్లో ఉన్నాయండి. ఇక్కడ నుంచి హోల్ పెట్టేసినట్టున్నారు ఆ గృహకి వెళ్ళటానికి. ఇక్కడ నుంచి ఆ శివలింగం కనిపిస్తుంది చూడండి. దీని హిస్టరీ అంతా ఇక్కడ ఉందండి. ఆరోవేలం కేవ్. పక్కన ఒక రూమ్ ఉందండి, మామూలు ఖాళీ రూమే ఉంది ఇది. కేవ్స్ చూసాక ఆరోవేలం వాటర్ ఫాల్స్ కూడా ఉందండి. సో ఇక్కడ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ నుంచి కిందకి వెళ్ళాలంట. సో లెట్స్ గో. ఈ వాటర్ ఫాల్స్ కోసం బాగా డీప్గా కిందకి దిగాలండి. చాలా ఉన్నట్టున్నాయి మెట్లు. సో ఇక్కడ ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి వాటర్ ఫాల్స్ దగ్గర. రుద్రేశ్వర టెంపుల్ అంటే శివుడు టెంపుల్ అంట లోపల. సో లోపలికి వెళ్దాం పదండి. టెంపుల్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇది మొత్తం టెంపుల్, రుద్రేశ్వర టెంపుల్. సో కిందంతా వాటర్ చూసారా, అది వాటర్ ఫాల్స్. వావ్, ఇక్కడ మీకు టీ స్టాల్ కూడా ఉందండి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. మనం మెయిన్ ఫస్ట్ పైకి వెళ్ళిపోతాం. సూపర్, వాటర్ ఫాల్స్ మటుకు అదిరిపోయింది. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుందండి. ఇంకా పైకి వరకు వెళ్ళొచ్చు అనుకుంటా, స్టెప్స్ కూడా ఉన్నాయి పైన. కానీ వర్త్ అన్నట్టుంది అనమాట. చాలా బాగుంది వాటర్ ఫాల్స్.
సిద్ధేశ్వరాలయం. టెంపుల్ కొంచెం రిపేర్ వర్క్ జరుగుతున్నట్టుందండి. మండపం లోపల మరికి టెంపుల్ చాలా బాగుంది. ఇది రుద్రేశ్వర ఆలయం. చాలా అంటే చాలా బాగుంది. పక్కనే వాటర్ ఫాల్స్. సో ఇది దీంతో గోవా ట్రిప్ అండి. దట్స్ ఆల్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫిష్ థాలీ ఆర్డర్ చేసామండి మప్సా బస్ స్టాప్ దగ్గర. 130 రూపీస్ అంట. బాగుంది కానీ చూడటానికి. తిన్నాం. గోవా నుంచి హైదరాబాద్కి రిటర్న్ జర్నీలో విఆర్ఎల్ బస్ బుక్ చేసుకున్నామండి. సో ఇది ఈవినింగ్ 5:30కి బయలుదేరింది. మధ్యలో డాబా దగ్గర ఆపాడు. రుచి డాబా అంట. సో డిన్నర్ కోసం ఇది వచ్చి రుచి డాబా. మార్నింగ్ గాయస్, మార్నింగ్ 9 o'clock అవుతుంది. విఆర్ఎల్ బస్ వాడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆపాడు అనమాట. దోశ తీసుకున్నానండి. 50 రూపీస్ అంట దోశ, మసాలా దోశ. మియాపూర్లో డ్రాప్ చేశాడండి హైదరాబాద్లో. ఇక్కడి నుంచి మళ్ళీ పికప్ వ్యాప్ ఉంటుందంట. పికప్ వ్యాన్లో మేము అమీర్పేట వరకు వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ. సో ఇప్పుడు ఈ వ్యాన్లో ఎక్కిస్తారండి. లోకల్గా మనకి అమీర్పేట అలా దింపుతారనమాట. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jokstock.com, JAKSTOCK.com. ఇందులో HD వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jokstock.com.